వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, కొడాలి నాని మీద ఈరోజు విజయసాయిరెడ్డి ఎఫెక్ట్ పడిందా అంటే అవుననే చెప్పాలి. ఎప్పుడైతే విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి ఎగ్జిట్ అయ్యారో అప్పటి నుంచి కూడా నెక్స్ట్ టార్గెట్ కొడాలి నానినే అన్న ప్రచారం జరుగుతోంది. ముందుగా ఆయనతో పాటు మరో రాజ్యసభ సభ్యుడైన అయోధ్య రామరెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారనే ప్రచారం జరిగింది. కానీ దాన్ని అయోధ్య రామరెడ్డి మీడియా ముందుకు వచ్చి మరీ దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు. బట్ అంతటితో ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన పాపం అయోధ్య రామరెడ్డి అంత చెప్పుకున్నా కూడా ఈరోజు ఆయనకు సంబంధించిన ప్రచారం అయితే ఆగట్లేదు. ఆయన పార్టీ నుంచి ఎగ్జిట్ అవుతారు అనేది. ఎట్ ద సేమ్ కొడాలి నాని విషయంలో కూడా అంతే చర్చ జరుగుతోంది. ఎప్పుడైతే విజయసాయిరెడ్డి ఎగ్జిట్ అయిన తర్వాత అయోధ్య రామరెడ్డి కంటే ఎక్కువగా కొడాలి నానికి సంబంధించిన ప్రచారం జరిగింది. కొడాలి నాని వైఎస్ఆర్సీపీ నుంచి ఎగ్జిట్ కాబోతున్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిపోతున్నారు, వైఎస్ఆర్సీపీ నుంచే కాదు రాజకీయాల నుంచి కూడా ఆయన అస్త్ర సన్యాసం చేయబోతున్నారనే చర్చ జరిగింది. చాలా సీరియస్ ప్రచారం జరిగింది. పాపం ఒక్కరోజులోపే ఉల్టా పల్టా చేశారు కొడాలి నాని అటు సోషల్ మీడియా మొత్తం. అయితే ఇక్కడే ఆయన ముందుకు వచ్చారు, మీడియా ముందుకు వచ్చి దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు. దాని మీద ఒక దుష్ప్రచారం జరుగుతోంది, దీన్ని ఖండించమని చెప్పి కూడా ఆయన అభిమానులు కూడా కోరడం జరిగింది. అయితే అసలు విజయసాయిరెడ్డికి కొడాలి నానికి ఎలాంటి సంబంధం లేదు. విజయసాయి ఎగ్జిట్ అయితే నెక్స్ట్ కొడాలి నానినే అన్నంతగా ఎందుకు ప్రచారం జరిగింది? కొడాలి నాని నిజంగానే వైఎస్ఆర్సీపీలో సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారా? మరోవైపు అధికార పార్టీ నుంచి కూడా ఆయనకు అదే స్థాయిలో కేసులు వెంటాడుతున్నాయి, సఫికేషన్ కూడా ఉంది. మరి ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేస్తూ వచ్చిన కొడాలి నాని ఒక్కసారి పార్టీ అధికారాన్ని కోల్పోవడంతోనే ఈరోజు ఎందుకు సైలెంట్ అయ్యారు? సో కొడాలి నాని లాంటి వాళ్ళు నిజంగానే వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి వెళ్ళే అంచనాలు అయితే ఉన్నాయా? ఎందుకు కొడాలి నాని ఈరోజు తన ఖండించిన ఆ ప్రచారాన్ని ఎందుకు ఆగట్లేదు? ఆ స్థాయిలో ఎందుకు సోషల్ మీడియాలో ఆయన ఎగ్జిట్ అవుతున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి? ఈ ప్రశ్నలు అన్నీ కూడా చాలామందికి వస్తూ ఉన్నాయి, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీలో. ఈరోజు మనం చూసినట్టయితే కొడాలి నాని మీద ఆ ప్రచారం జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం చెప్పుకోవాలి. మనకు తెలుసు, కొడాలి నాని రాజకీయ రంగేట్రం టీడీపీ నుంచే స్టార్ట్ అయింది. ఒక సామాన్య కార్యకర్తగా ఆయన టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడి నుంచి ఆయన ఎన్టీఆర్ ఫ్యామిలీకి చాలా క్లోజ్ అసోసియేట్ అయ్యారు. హరికృష్ణతోని, జూనియర్ ఎన్టీఆర్తోని ఉన్న సాన్నిహిత్యం కారణంగానే కొడాలి నానికి ఎమ్మెల్యే టికెట్ రావడం జరిగింది. దెన్ ఆయన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి గుడివాడ లాంటి చోట తనకు స్ట్రాంగ్ బేస్ ఏర్పాటు చేసుకోవడంలో కొడాలి నాని సక్సెస్ అయ్యారు. గుడివాడ అనేది ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఒక హార్డ్ కోర్ కాన్స్టిట్యున్సీ, అది ఒక బేస్ ఉన్న కాన్స్టిట్యున్సీ. అలాంటి కాన్స్టిట్యున్సీ నుంచి కొడాలి నాని రిప్రజెంట్ చేయడం, అక్కడి నుంచి గెలవడం అన్నిసార్లు అనేది అయితే మామూలు విషయం కాదు. అయితే అలాంటి కొడాలి నాని 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మనం చూసుకున్నట్లయితే 2009లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టున్నారు, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి తన తండ్రి పేరుతోని. అక్కడి నుంచి మనం చూస్తే ఎన్నికలకు ముందు 2014 ఎన్నికల కంటే ముందు కొడాలి నాని వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. 14లో కూడా జగన్మోహన్ రెడ్డి కొడాలి నానికి సీట్ ఇస్తే ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షానికి పరిమితమైన కొడాలి నాని ఎమ్మెల్యేగా గెలిచారు గుడివాడ నుంచి. వేరేజ్ 2019కి వచ్చినట్లయితే 19లో కూడా కొడాలి నాని అయితే 14 నుంచి 19 అంటే ఒక కీలకమైన పీరియడ్ అది. ఎందుకంటే పార్టీ ప్రతిపక్షంలో ఉన్న కొడాలి నాని అటు అసెంబ్లీలో కావచ్చు, ఇటు బయట కావచ్చు, చంద్రబాబు నాయుడు టార్గెట్గా మాత్రమే ఆయన పనిచేసేవాళ్ళు. అది అసెంబ్లీనా, ఇది బయట, లేకపోతే ఇంకొకటా అన్న విధానంలో ఆయన ఉండేవాళ్ళు కాదు. తను ఎప్పుడు కూడా తన నోటికి పని చెప్తూ ఎప్పుడు కూడా వార్తల్లో ఉండేవాళ్ళు. కాంట్రవర్సీలు అంటే తనకి ఇష్టమా, లేకపోతే తనే కాంట్రవర్సీనా తెలియదు కానీ, బట్ ఎప్పుడు కూడా కొడాలి నాని ఒక అరాచకంగా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసేవాళ్ళు. పాపం ఆయన జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో 2019 ఎన్నికలు వచ్చాయి. 19 ఎన్నికల్లో కొడాలి నానిని ఓడించడానికి వెంకటేశ్వరరావుని, పెన్నంనేని ఫ్యామిలీని అందరినీ కన్విన్స్ చేసి పాపం ఎవరైతే దేవినేని అవినాష్ని తీసుకొచ్చి పెట్టారు చంద్రబాబు నాయుడు అక్కడ గుడివాళ్ళు. కానీ దేవినేని అవినాష్ కూడా ఆ రోజు ఓడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్లో కొడాలి నాని మరోసారి గెలవడం జరిగింది. గెలిచిన వెంటనే అలాంటి కొడాలి నానికి తన ఫస్ట్ క్యాబినెట్లోనే జగన్మోహన్ రెడ్డి అత్యంత కీలకమైన సివిల్ సప్లై శాఖ మంత్రి ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, పార్టీ అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి ఒక థంబింగ్ మెజారిటీతో సీఎం అయి ఉన్నారు. కొడాలి నాని పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచున్నారు, అంతేకాదు మంత్రి అయి ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలవడమే కాదు మంత్రి అయి ఉన్నారు. సో ఇక కొడాలి నానికి పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోయేవాళ్ళు. ఏ స్థాయిలో అంటే ఒక బూతుల మంత్రి అనే పేరు తెచ్చుకున్నారు పాపం షార్ట్ హోయిల్లోనే. అది లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, ఆయన ఫ్యామిలీనైనా, అటు లేడీస్ ఉన్నా, ఇంకొకరున్నా, చిన్నపిల్లలు ఉన్నా ఆ స్థాయిలో ఆయన బూతులతో రెచ్చిపోయేవాళ్ళు. కొడాలి నాని కనిపిస్తున్నారంటేనే చిన్నపిల్లలు కూడా టీవీ కట్టేసే పరిస్థితిని తెచ్చుకున్నారు ఆయన. బూతులు మాట్లాడటం కాదు, వాటిని ఎక్కడ రిగ్రెట్ అవ్వకుండా వాటిని ఎండార్స్ చేస్తూ కూడా కొడాలి నాని మాట్లాడే విధానం అయితే మాత్రం చాలాసార్లు వైఎస్ఆర్సీపీని కూడా డ్యామేజ్ చేస్తూ వచ్చింది. కొడాలి నాని లాంటి వాళ్ళు, ఒక రోజా లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ తరపున మాట్లాడుతున్న తీరు నిజంగానే వాళ్ళ అపోనెంట్స్కి ఒక ఆయుధాలుగా మారుతూ వచ్చింది.
ఈ ఇష్యూని జగన్మోహన్ రెడ్డి గ్రహించారో లేదో కానీ ఇప్పుడు గ్రహించి ఉంటారు 11 సీట్లకే పరిమితమైన తర్వాత. దాన్ని అక్కడి నుంచి మనం చూసినట్లయితే సో అలాంటి కొడాలి నానికి 2.5 ఏళ్ల తర్వాత సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్న నాళ్ళు అదే స్థాయిలో రెచ్చిపోయేవాళ్ళు. ఎప్పుడైతే ఆయన్ని క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా తీసి పక్కన పెట్టారో అప్పుడు కొన్ని రోజులు కామున్నారు అంతే పేర్ని నానితో పాటు. మళ్ళా ఏ అవకాశం వచ్చినా చంద్రబాబు నాయుడిని లోకేష్ని అదే స్థాయిలో టార్గెట్ చేసేవాళ్ళు. ఎలక్షన్ నాటికైతే అసలు ఒక సంచలనంగా ఒక మాట మాట్లాడేవాళ్ళు, అటు వంశీ కావచ్చు కొడాలి నాని కావచ్చు. ఏమంటే చంద్రబాబు నాయుడు లోకేష్ని ప్రమోట్ చేయడం కోసమే జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడిని గెలిపిస్తే జూనియర్ ఎన్టీఆర్కి లైఫ్ ఉండదు అంటూ కూడా చాలాసార్లు వాళ్ళు మాట్లాడేవాళ్ళు. దాన్ని ఎండార్స్ చేసుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా కూడా దాన్ని ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక దేవినేని అవినాష్, వంశీ వీళ్ళంతా కొడాలి నానికి శిష్యులుగా మారిపోయారు ఆ తర్వాత రోజుల్లో. ఇక అలాంటి కొడాలి నాని మొన్నటి ఎన్నికలు ఒక దశలో అసలు టికెట్ ఇస్తారా లేదా అని కూడా తెలియని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. వెన్నిగల రాము లాంటి ఒక ఎన్ఆర్ఐని చంద్రబాబు నాయుడు లాస్ట్ మినిట్లో టికెట్ ఇచ్చినా కొడాలి నానితో పోలిసి అన్ని విషయాల్లో ఆయన జూనియర్ అయ్యాడు, రాజకీయం కావచ్చు మిగతా విషయాల్లో కావచ్చు. అలాంటి వెన్నిగల రాము చేతిలో కొడాలి నాని ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత పాపం పూర్తిగా సైలెంట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆయన బూట్లు పాలిష్ చేస్తానంటూ సవాల్ చేసిన కొడాలి నాని ఈరోజు బయటికి రావడానికి భయపడే పరిస్థితి. ఆయన ఇంటి ముందు ఫ్లెక్సీలు పెడుతుంటే టీడీపీ శ్రేణులు వాటిని వారించలేని పరిస్థితి. ఆయన వెంటబడి తరుముతూ ఉంటే గగ్గోలు పెడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఈరోజు ఆయన మీద ఎక్కడో వైజాగ్లో ఉన్న అమ్మాయిలు కూడా కేసులు పెడతా ఉన్నారు గతంలో ఆయన మాట్లాడిన తీరు మీద. అంతేకాదు బియ్యం మాయం కేసుల దగ్గర నుంచి సివిల్ సప్లై శాఖ మంత్రి గుండి ఆయన చేసిన అరాచకాలకు సంబంధించి కేసులు కూడా పడుతూ ఉన్నాయి విజిలెన్స్ నుంచి, ఏసీబీ నుంచి. ఇట్లాంటి సిచ్యువేషన్లో కొడాలి నానికి ఈరోజు నిజంగానే వాయిస్ లేదు. పార్టీ నుంచి ఓడిపోయిన కొత్తలో 1-2 మాటలు మాట్లాడారు కానీ పాపం ఇప్పుడు ఆ వాయిస్ కూడా లేదు. అటు ఆయన సోషల్ మీడియా ప్రతినిధులు కూడా ఎక్కడ యాక్టివ్గా కనిపించట్లేదు. కనీసం పార్టీ తరపున ఏదో ఒక ప్రెస్ మీట్ని అడ్రస్ చేయడం కానీ, జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడడం కానీ ఇలాంటి విషయాలకు ఆయన పూర్తిగా దూరంగా ఉన్నారు. కనీసం పేరుని నాని మాట్లాడిన తీరుగా కూడా ఈరోజు కొడాలి నాని మాట్లాడట్లేదు. వాళ్ళిద్దరు కూడా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు కొడాలి నాని పేరుని నాని పేరుకు మాత్రమే టార్గెట్, అసలు సిచ్యువేషన్ అంతా అసలు మొత్తం కొడాలి నాని దగ్గరే ఉంది అనేది మొన్నటి వరకు జరిగిన ప్రచారం. కొడాలి నానిని బయటికి లాగేందుకే పేరుని నానిని అరేసారని కూడా మన ప్రచారం జరిగింది. సో కారణం ఎందుకంటే మంత్రిగా ఆయన ఉన్నారు కాబట్టి సివిల్ సప్లై శాఖ మంత్రిగా బియ్యం మాయం కేసులో. కారణాలు ఏమైనప్పటికీ కొడాలి నాని ఈరోజు పూర్తిగా సైలెంట్ అయి ఉన్నారు. ఇలాంటి సమయంలో సాయిరెడ్డి ఎప్పుడైతే ఎగ్జిట్ అయి ఉన్నారో అక్కడ కొడాలి నానికి సంబంధించిన చర్చ అయితే హాట్ టాపిక్ అవుతుంది. నెక్స్ట్ హిట్ వికెట్ కొడాలి నానినే సాయిరెడ్డి తర్వాత. జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చేలోపే ఏదో ఒక సెన్సేషన్ అయితే జరగబోతోంది అనేది ఈరోజు నడుస్తున్న చర్చ. అందుకు కారణం ఏంటంటే కొడాలి నాని పూర్తిగా సైలెంట్ అవ్వడం, ఎక్కడ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడకపోవడం, అండ్ దాన్ని కీలకంగా చూస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను, తన వారసుల్ని తన అన్న కొడుకుల్ని పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి దించుతా అన్నట్టుగా ఆయన మాట్లాడడం, ఇవన్నీ కూడా ఈరోజు కొడాలి నాని ఎగ్జిట్ అనడానికి ఒక ఎండార్స్ చేస్తూ ఉన్నాయి. ఈ ఎగ్జిట్ని కొడాలి నాని ఎగ్జిట్ని ఎండార్స్ చేస్తున్నట్టుగా ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టే ఈరోజు ఆ స్థాయిలో ప్రచారం జరుగుతుంది. కొడాలి నాని ఎక్కడ ఖండించినా కూడా ఈ ప్రచారం ఆగలేదు. ఇది ఒక నిజంగానే ఒక వింతనే చెప్పుకోవాలి. లెట్స్ సీ మరి కొడాలి నాని నిజంగానే వైసీపీ కూసాలు కదిలించే ప్రయత్నం చేస్తారా, జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తారా విజయసాయిరెడ్డి తరహాలోనే అన్నది ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.